మునుపు ఇంటి మీదనో వాకిట్లనో ఏమన్నా ఆరబెడితే కాకులు పిట్టలు రాకుండా ఓ మనిషి కావలుండేది, అంతగనం ఉండేది. మరి కానీ ఇప్పుడు కావలుండు కాదు, మాపటిల్లి దాకుంచిన ఒక్క పిట్ట కూడా ముట్టది. అసలు ఉంటాయి కదా వచ్చి వాళ్తానికి. మునుపు ఏ చెట్టు మీద చూసినా గుంపులే పక్షులు ఉంటుండే. కొన్ని గూళ్ళు కట్టుకొని అవిటి మీదనే ఉంటే ఇంకా కొన్ని చెట్లెమ్మడి తిరుగుతుండే. గీ ముచ్చట చూస్తే గా రోజులే యాదకొస్తుండొచ్చు పక్కా. గివేంటి మమ్మీ గమ్మతున్నాయి, పిట్టలన్నొచ్చి వాళ్తున్నాయి అంటుండొచ్చురు ఇప్పటి పోరలు. చూద్దామన్నా గానొస్తలేవా ఏ పిట్టగూళ్ళు. కానీ మంచిగా చూడుర్రి, గడ్డి పోసలతోనో కట్టె పుల్లలతోనో కాదు, మట్టితోని కట్టుకున్నాయి బందవస్తు గూళ్ళు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ కాడ సిమెంట్ దిమ్మలకు ఇంత నీడ వేసుకున్నాయి పిట్టలు. కీస్మనుకుంటా గూళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న దానా గూళ్ళల్లో దాసుకొని అండ్లనే గుడ్లు పెట్టి పిల్లల్ని సాకుతున్నాయి. మానేరు అందాలు చూస్తానికి పోయినోళ్ళు ఈ పిట్టల్ని చూసుకుంటా ఆడనే గంటల కమానం ఉంటూరంటే చూడురిగా. పిట్టలు సుతా నీళ్ల మీద ఎగురుకుంటా చిన్న సంబురం కాదు, కొన్నేమో గూళ్ళలోనే ఉండి ప్రకృతి అందాలు చూస్తున్నట్టే ఉన్నది పో. కానీ సిమెంట్ దిమ్మకు మట్టితోని గింత ముద్దుగా గూళ్ళు ఏ ఇంజనీర్ సుత కట్టకుండొచ్చు. మట్టి ఏడికెళ్ళి మోసుకొచ్చినాయో, ఎన్నొద్దులు చెమట తీసినాయో గాని అన్ని కలిసి గూళ్ళ అపార్ట్మెంటే కట్టినాయి పో. లెక్కకైతే చెట్ల మీద గూళ్ళు పెడుతుంటాయి, కానీ ఇంత చెట్లు గుట్టలు పొతం పెడుతుండే వరకు గీ తావ వెనుకలాడుకున్నట్టున్నాయి. చూద్దామన్నా ఏడ కానరాకుంటాయినయాల్లా మానేరు కాడ 100 పిట్టలు కానొస్తుండే వరకు చూసుకుంటా చిన్న మురిపేం కాదు. డ్యామ్ కాడికి పోతే అటు మానేరందాలు ఇటు గిజిగాళ్ళ గిరికలు చూడొచ్చు. తీర్వాటం ఉంటే అట్లా పోయిరారి మరి.